ప్రధాని మోడీపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల్ని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఖండించారు. పచ్చకామర్లొచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్న ఆమె అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. విశాఖ రైల్వే జోన్కి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూమి అనువుగా లేదని చెప్పినా సీఎం పట్టించుకోలేదని మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ గారు ఈ మధ్యన నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పచ్చకావర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనపడుతుందన్నట్లుగా అవినీతి చేసేవారికి ఏది ఎవరు ఎలా చేసినా కూడా దానిలో అవినీతి వెతకటం మీదే వారి సమయాన్నంతా కూడా కేటాయించడం జరుగుతుంది. బొత్స సత్యనారాయణ గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్కి సంబంధించినటువంటి చేసినటువంటి అవినీతిని ఎవరూ మర్చిపోలేదు అనేటువంటి విషయాన్ని వారికి గుర్తు చేస్తున్నారు. 2019వ సంవత్సరం నుండి నేటి వరకు కూడా కేంద్రం పెద్ద ఎత్తున నిధులు రాష్ట్రానికి అందించిన ఆ నిధుల్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రజల్ని మోసం చేస్తూ మభ్యపెడుతూ మరి అధికారంలో ఉన్నటువంటి నేతలు ఏ మేరకు అవినీతి చేశారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించి కూడా రైల్వే జోన్కి మేము అంకితమై లేము అనేటువంటి విషయం ఇవాళ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.